ఎమ్మెల్సీ దువ్వాడ కూడా మొన్న ఏదో ఆరోపణ చేశారు, అది నెలకింత ప్యాకేజ్ తీసుకున్నారు, కోట్ల రూపాయలు తీసుకుని చెప్పి చెప్తారు ఎమ్మెల్సీ దువ్వాడ. నిజంగా ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉందంటారు? అంటే జనసేన పార్టీలో నేను ఉన్నాను, జనసేన పార్టీ నాయకుడు మాకు ఇలాంటి విధానం నేర్పించలేదు, మాకు బూతులు అయ్యి రావు. కానీ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి పచ్చి పోరంబోకు, ఒక దొంగ, ఒక దుర్మార్గుడు, పచ్చి నీచుడు. ఆడి వయసు 58 సంవత్సరాలు అంట, 30 సంవత్సరాల అమ్మాయితో తిరుగుతున్నాడంటే ఎంత నీచుడో మీరే ఆలోచించుకోండి. దువ్వాడ శ్రీని అనేవాడు ఆరోపణలు చేస్తున్నాడు, పక్కాగా అది కానీ నిరూపించకపోతే నెలకి 50 కోట్లు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వీడియో నా దగ్గర ఉంది. అరే దువ్వాడ శ్రీనివాసరావు, అది కానీ నిరూపించకపోతే నిన్ను బట్టలు ఓడిదీసి రోడ్డు మీద కొట్టి జైలుకు తీసుకెళ్లి మక్కలు అనుకుంటున్నా కొడక, బోకునా కొడక. పవన్ కళ్యాణ్ కారణ జన్ముడు, ధర్మాత్ముడు. పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే 100 కోట్లు, సొంత సినిమా అయితే 1000 కోట్లు వస్తుంది. 50 కోట్లు ఏం కావాలి? పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తున్నావు. జన సైనికులు ఏదో రోజు నీకు బట్టలు ఓడిసి నడి రోడ్డు మీద కొట్టే అవకాశం ఉంది. అది లేకపోతే చట్టపరంగా శిక్షిస్తాం, నీ మీద కేసులు పెడతాం. బొక్కలేసి బొక్కలు ఎరగొట్టించే నేను తీసుకుంటా, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. దువ్వాడ శ్రీనివాసరావు, నువ్వు దొంగ, నాకు బూతులు రావు. దయచేసి ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పు కింద వచ్చే సరే, లేకపోతే నువ్వు అయిపోతావు వేద్దావా.